అన్నాడు. సంఘానికి అన్నాడు. మోహనత చోట్ల నివసించువాడే విశ్వసించువాడు ఆయనే నా కాసు నా కోట. నేను నమ్ముకున్న దేవుడు నేను వాకించి చెప్పచ్చు. నన్ను వేటగాడు అన్నీ నన్ను రక్షించు. నా స్వయం తెగులు రాకుండా నన్ను నడిపించు. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన సత్యంలో కేడంలో దానిలో ఉండదు. రాత్రి భయం కలను చీకట్లో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నం పాడు చేయ రోగంకైనా భయపడకుండా. నీ పక్కన 1000 మంది కూడా పడేనను, నీ కుడి పక్కన 10,000 కూలను అపానేది రాదు. ఏ తెగులు కూడా సమీపించదు. నీ మార్గంలో నీటిలో నేను కాపాడటకు ఆయన దూతలతో అనుగ్రహించు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద పెట్టుకున్నారు. వారి సింహంలో తొక్కాడు. ఆ నరసింహంలో భుజంలో అందరు. అతను నన్ను ప్రేమించేసి కనుక అతన్ని తప్పించి అతను నామంలో వెళ్ళి కనుక అతను నన్ను తప్పించదు. అతన్ని పెంచి గొప్ప చేశాను. దీర్ఘాయు చేత తృప్తిపరిచాను. నా రక్షణ అతను చూపించాను. ఓకే, చాలా చక్కగా చెప్పింది. నెక్స్ట్ సాహితి. తాతయ్య గారికి నాన్నమ్మ గారికి వందనాలు. కూర్చొని అందరికీ వందనాలు. హేవన కాపరి నాకు లేని కొడుకులు పచ్చికల చోట్ల పన్నచేస్తున్నారు. శాంతికరమైన జనముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. మరి నెక్స్ట్ వచ్చేసి ప్రణీత. తాతయ్య గారికి నాన్నమ్మ గారికి వందనాలు. కూడి వచ్చిన సమయం కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందుడు. అతడి చేయదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నెక్స్ట్ వచ్చేసి హిమబిందు. తాతయ్య గారికి నాన్నమ్మ గారికి నా వందనాలు. అంకుల్ గారికి ఆంటీ గారికి నా హృదయపూర్వకాలు. కూడి వచ్చే సంగమంతరికి నా హృదయపూర్వకాలు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడుచుము.
నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసాయి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. నీవు అంతరంగంలో సత్యము కోరుకొంచుందు, ఆ ఆంతర్యం నాకు జ్ఞానం తెలియజేయదు. హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నేను నన్ను కడుగు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించును. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు వెంకుడ కొమ్ము, నా దోషముల నీటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయవాడవు నీవే, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించువాడవు నీవే. దేవుడి చిన్నవాక్యం మనవి కలుగించును. జీ వాత్సల్య. అంకుల్ గారికి ఆంటీ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలు. నా పేరు వాత్సల్య, నేను 5th క్లాస్ చదువుతున్నాను. లోక 2వ అధ్యాయం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పన్నుకొని ఉండుట మీరు చూచదని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును దొరుకును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆమేన్. మేఘ్నా. అంకుల్ గారికి ఆంటీ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు. కీర్తనలు 26వ అధ్యాయం చెబుతున్నాను. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహము పడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నిర్దోషినని నా చేతులు కొడుగు కొందును. భక్తిహీనులతో సాంగత్యము చేయును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. ప్రియాంక. అంకుల్ గారికి ఆంటీ గారికి వందనాలు. సంఘమంతుడికి నా వందనాలు. నేను కీర్తనలు 121 చెప్తున్నాను. కొండల తట్టున నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదములను తొట్టుల్లో నీడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవా నీకు నీడగా ఉండేది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నీకు నీడగా ఉండును. మరి ఇప్పుడు బాయ్స్ వస్తారండి. ఫస్ట్ వరుణ్ తేజ్.